ఇంత స్కిల్ పెట్టుకొని ఇన్ని రోజులు ముద్దపప్పు లెక్క ఎట్లా కూర్చున్నా అని అనిపించింది. 2020 పాస్డ్ అవుట్, మెకానికల్ గ్రాడ్యుయేట్. ఆ పాస్ అవ్వగానే కరోనా దర్శనం ఇచ్చింది. ఎవ్వరు గైడ్ చేయడానికి లేరు, ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏం నేర్చుకోవాలి అని. మొత్తం అయోమయంలో ఉన్న. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏం చేద్దాం అన్నా కరోనా ఉంది. ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఏదో గిల్టీనెస్, ఫుల్ ప్రెషర్, ఫుల్ డిప్రెషన్. హైదరాబాద్ వెళ్ళాలి డిసైడ్ అయినా. బికాస్ మన అందరికి తెలుసు, నా బుర్రలో ఒక ఫిక్స్ అయి ఉంది, హైదరాబాద్ వెళ్ళాలి, వెళ్తే నేను జాబ్ వస్తుంది అని. ఇంట్లో చెప్పేసిన, అమ్మ నాన్నకి హైదరాబాద్ వెళ్తా, నేను ఇంట్లో కూర్చున్న వల్ల అయితే లేదు, హైదరాబాద్ వెళ్ళి ఏదో పని చేస్తా, జాబ్ చూసుకుంటా అని చెప్పేసిన. 2021 ఫిబ్రవరిలో హైదరాబాద్ వెళ్ళాం. నేను విత్ మై 3-4 ఫ్రెండ్స్ హైదరాబాద్కి వెళ్ళాం, రూమ్ తీసుకున్నాం, అక్కడే వంట వండినాం, ట్రయల్ స్టార్ట్ చేసినాం. ప్రతిరోజు లేచినామా, జాబ్కి ఏమైనా ఇంటర్వ్యూ పడ్డదని చూసినామా, ఇంటర్వ్యూకి వెళ్ళినామా, రిజెక్ట్ అయినామా, వచ్చినామా, లేచినామా, తిన్నామా, రిజెక్ట్ అయినామా, మళ్ళీ వచ్చినామా. ఇలాగే 2-3 మంత్స్ వెళ్ళిపోయింది. మళ్ళీ అప్పుడు వచ్చింది ఏంటిది, కరోనా సెకండ్ వేవ్. ఇంట్లోకి వెళ్ళి ఫోన్స్ వచ్చేసే, ఇంటికి వచ్చేసి నీకు జాబ్ కూడా రావట్లేదు కదా, అక్కడ ఉంటే కరోనా వస్తుంది, మళ్ళీ నీకు ఏమైనా అవుతుంది, హెల్త్ ఇష్యూ వస్తుంది, అక్కడ నుంచి ప్రెషర్, జాబ్ వస్తలేదు, అదో ప్రెషర్. 3 మంత్స్ అయింది, డబ్బులు వేస్ట్, ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోయినాయి. మొత్తం ముల్లాముట్ట చదువుకొని ఇంటికి వచ్చేసాక మళ్ళీ అదే ధ్యాస, జాబ్ రావట్లేదురా బాబు, జాబ్ రావట్లేదురా, మళ్ళీ కరోనా మనకి తగిలింది ఏంది, మన బ్యాచ్కి తగిలింది, మనదే వరస్ట్ బ్యాచ్ ఏందని. పాస్ అయ్యి 1 year అయిపోతుంది, మా జూనియర్స్ కూడా గ్రాడ్యుయేట్ అయిపోయినారు. కళ్ళ ముందు మా జూనియర్స్ అందరికి జాబ్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆ పెయిన్ ఉంటుంది కదా, అది చెప్పలేము, చాలా దరిద్రం ఉంటుంది ఆ పెయిన్. ఆ 2-3 months వెళ్ళిపోయిన తర్వాత మన టైం కూడా వస్తుంది, అప్న టైం ఆయగా. స్టార్టప్లో జాబ్ వచ్చింది యాజ్ ఎ ట్రైనీ సాఫ్ట్వేర్ డెవలపర్, ఒక స్టార్టప్ కంపెనీ. సెప్టెంబర్లో నాకు జాబ్ వచ్చింది. బట్ దరిద్రం, డిస్కోడెన్స్ చేస్తే మనం ఏం చేయలేము కదా. వితిన్ 2 months ఆ జాబ్లోకి వెళ్ళి కూడా టర్మినేట్ చేసేసి నన్ను. 2021 ఈ ఇయర్ని అస్సలు మర్చిపోలేను. ఈ ఇయర్లో సొసైటీ ఎలా బిహేవ్ చేస్తుంది ఒక గ్రాడ్యుయేట్ తోటి, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, పేరెంట్స్ ఎలా ఉంటారు, నా లైఫ్ ఒక యూటర్న్ తిరుగుతుంది. చదివేటప్పుడు కంఫర్ట్ జోన్లో ఉంటాం, పైసలు కానీ ఏమైనా కానీ మొత్తం పేరెంట్స్ చూసుకుంటారు, అండ్ సొసైటీ కన్నా కూడా చదువుతుండే కదా బాబు అని ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం గ్రాడ్యుయేట్ అవుతాం, మన మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. జాబ్ చేస్తాడు, పైసలు సంపాదిస్తాడు, తన కాళ్ళ మీద తల నిలబడతాడు, ఇలా ఎక్సెట్రా చాలా ఫెయిల్యూర్స్, సక్సెస్, స్ట్రగుల్, ఇవన్నీ నేను 2021లో నేర్చుకున్నా. జాబ్ వెళ్ళిపోయిన తర్వాత 1 month 2 months నాకు అసలు మనసు నా దట్టలేదు. ఆ జాబ్ వెళ్ళిపోవడానికి రీజన్ మీ అందరికి తెలుసు కావచ్చు. ఆ రీజన్ ఏందో నేను ఆల్రెడీ వీడియో చేసిన 3 months బ్యాక్. షో అయిపోయిన తర్వాత లైక్ లిటరల్గా ఐ ఫెడెడ్ అవుట్, ఇక గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్నా. బట్ ఇంత జరిగిన లోపల ఒక చిన్న ఫైర్ ఉంటుంది, జాబ్ కొట్టాలరా, ఆ ఫైర్ ఇంకా తగ్గలేదు. మళ్ళీ జాబ్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేసిన. డైలీ 30 to 40 జాబ్స్కి అప్లై చేసేవాడిని. యాజ్ యూజువల్ కొన్ని కంపెనీస్ విల్ గెట్ బ్యాక్ టు యూ అంటారు, కొన్ని కంపెనీస్ రెస్పాన్స్ అవ్వరు, కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా యూ ఆర్ రిజెక్టెడ్ అని చెప్పేస్తారు. బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నెక్స్ట్ ఏం చేయాలి, వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్ అని ఆలోచించి పెట్టుకోండి. చాలా మంది బీటెక్ తర్వాత గేట్ ఎగ్జామ్ రాస్తారు. ఎవరైతే 2022లో గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం అన్అకాడమీ మాక్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది ఫ్రీగా. ఎవ్రీ సండే January 2 నుంచి 30 వరకు ఈ మాక్ టెస్ట్లు కండక్ట్ చేయబడతాయి. సో ఫ్రీగా ఈ మాక్ టెస్ట్లో మీరు ఎన్రోల్ అవ్వాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాంపాక్ట్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. గేట్కి సంబంధించిన 60 questions ఉంటాయి. 60 questions మీరు 20 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ మంచి స్కోర్ కనుక మీరు చేస్తే ఆ కాంపాక్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేసి మీకు ఎగ్జైటింగ్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఎవరైతే 2023 అండ్ 2024లో గేట్ ఎగ్జామ్ని క్రాక్ చేద్దాం అనుకుంటున్నారు, అన్అకాడమీ వాళ్ళ కోసం బ్యాచెస్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసింది. మెకానికల్, సివిల్, సిఎస్, ఐటీ, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్, ఈ బ్రాంచెస్ అన్నిటికీ మీకు గేట్కి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా అన్అకాడమీలో రైజ్ ద హ్యాండ్, ఆస్క్ ఏ డౌట్, 1-to-1 లైవ్ మెంటర్షిప్, స్పెషల్ క్లాస్ ఫీచర్స్, ఈ ఫీచర్స్ అన్నిటితో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మీరు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డూ చెక్అవుట్. కంపెనీస్ అన్ని రిజెక్ట్ చేసినా, రెస్పాన్స్ ఇవ్వకపోయినా నేను మోటివేట్ అయ్యేవాడిని. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ జాబ్. ఆ చిన్న స్పార్క్ మాత్రం నన్ను ఎప్పుడు ఎస్ యూ కెన్ డూ ఇట్ అని ఒక మోటివేషన్ ఇచ్చేది. వన్ ఆఫ్ మై సీనియర్, ఇలాంటి టైంలో సీనియర్స్ చాలా పనికి వస్తారు. సీనియర్ నాకు అడ్వైస్ ఇచ్చిండు, ఆసిఫ్ నీ దగ్గర ఏ స్కిల్ లేదా, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ ఏందో కనుక్కొని వాటి మీద జాబ్స్కి అప్లై చేయి, నీకు తప్పకుండా జాబ్ వస్తుంది అని చెప్పిండు. అప్పుడు థింక్ చేసి స్టార్ట్ చేసిన, నా దగ్గర స్కిల్ లేదా, నేను ఇంత చదివి నేను ఒక్క స్కిల్ని కూడా నేర్చుకోలేదా అని. అప్పుడు అర్థమైంది, ఇంత స్కిల్ పెట్టుకొని ఇన్ని రోజులు ముద్దపప్పు లెక్క ఎట్లా కూర్చున్నా అని అనిపించింది. నా స్కిల్ వచ్చేసి యూట్యూబ్. నేను దాదాపు 4 years నుంచి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. మొత్తం తెలుసు యూట్యూబ్ గురించి. యూట్యూబ్లో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఎడిట్ ఎలా చేయాలి, థంబ్నెయిల్ని ఎలా ఎడిట్ చేయాలి, అండ్ గూగుల్ యాడ్స్ తోటి ఎలా ఆట ఆడుకోవాలి, అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఎలా చేయాలి, యాడ్స్, ప్రమోషన్స్, ఇవన్నీ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా ఉంది. బికాస్ నేను 4 years నుంచి యూట్యూబ్లో పనిచేస్తున్నా కాబట్టి. ఇప్పటిదాకా యూట్యూబ్లో నేను 7 million+ వ్యూస్ని కొట్టిన. ఏదైతే నా దగ్గర ఈ యూట్యూబ్ స్కిల్ ఉంది, ఈ స్కిల్ మీద ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసిన. రెజ్యూమ్ని నేను మన జాబ్ సైట్స్లో పెట్టడం స్టార్ట్ చేసిన. ఫస్ట్ 30 days నాకు ఏం రెస్పాన్స్ రాలేదు, తర్వాత స్టార్ట్ అయింది.
మ్యాజిక్. కాల్స్ రావడం స్టార్ట్ అయింది. డిజిటల్ మార్కెటింగ్ సైడ్, మేనేజింగ్ సైడ్, ప్రమోషన్స్ మేనేజింగ్ సైడ్, ఎక్సెట్రా చాలా కాల్స్ రావడం స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ ఇచ్చి స్టార్ట్ చేసిన, ఇక్కడ కూడా కొన్ని రిజెక్ట్ చేస్తాయి, ఇక్కడ కూడా కొన్ని రెస్పాన్స్ ఇవ్వవు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఒక్క కంపెనీకి నేను సెలెక్ట్ అయిపోయినా. దీని పేరు వచ్చేసి 1 Click. ఇది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. ఇనీషియల్గా నాకు 15,000 శాలరీ ఉంటుంది. 3 months తర్వాత శాలరీ పెంచుతామని చెప్పేసారు. బట్ ఐఎమ్ హ్యాపీ గైస్, బికాస్ ఏదైతే నేను 4 years నుంచి చేస్తున్నా దానిపైన ఇప్పుడు వర్క్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. మెకానికల్ చదివిన మెకానికల్ దిక్కు నాకు ఏం జాబ్స్ రావట్లేదు అని, బట్ నేను 4 years నుంచి ఏదైతే వర్క్ చేస్తున్నాను దాని మీద నాకు వర్క్ రావడం ఫెల్ట్ హ్యాపీ. నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. వితౌట్ థింకింగ్ 1 second నేను యాక్సెప్ట్ చేసేసిన. ఎవరైతే జాబ్ సర్చ్లో ఉన్నారు, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు, ఈ వీడియోని మోటివేషనల్గా తీసుకోండి. ఏదైనా ఒక స్కిల్ని నేర్చుకోండి. అది ఏదైనా కావచ్చు, లైక్ కోడింగ్ కావచ్చు, లేకపోతే గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, నాలా యూట్యూబ్ చేయడం కావచ్చు, ఏదో ఒకటి ఒక స్కిల్ని నేర్చుకోండి. ఆ స్కిల్ని రెజ్యూమ్లో పెట్టి జాబ్ పోర్టల్స్లో అప్లోడ్ చేయండి, జాబ్స్ని అప్లై చేయండి. ఏమి స్కిల్ లేకుండా జాబ్ రావడం అంటే చాలా కష్టం. దట్స్ వై చాలా మంది కోడింగ్ నేర్చుకుంటారు, బికాస్ సాఫ్ట్వేర్ సైడ్ జాబ్స్ చాలా ఉన్నాయి. కోడింగ్ ఎందుకు నేర్చుకుంటారు? బికాస్ ఇట్స్ ఎ స్కిల్. చాలా మంది అంటాం కదా కోచింగ్ తీసుకో. కోచింగ్ ఎందుకు తీసుకుంటాం అంటే మన లోపల ఒక స్కిల్ని పెంచుకోవడానికి. మెయిన్ థింగ్ స్కిల్ని పెంచుకోండి, అదే మనకు జాబ్ని తెస్తుంది. నా జర్నీలో స్టార్టింగ్ నుంచి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంది నేను ఎప్పుడైతే లోగా ఫీల్ అయినప్పుడు మెసేజ్ చేసి బ్రో యూ కెన్ డూ ఇట్, బ్రో నీకు జాబ్ వస్తుందని చాలా మంది మోటివేట్ చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇక్క మీద కూడా మన యూట్యూబ్ జర్నీ ఇంకా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఇంకా మోటివేషనల్ వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ నేను తేవడానికి ట్రై చేస్తాను మన ఛానల్లో. సో డోంట్ ఫర్గెట్ మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ఆసిఫ్ ఎంఏ. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ మై జర్నీ.